Hello my beautiful people, welcome back to our channel Swag Sisters. సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే చేసుకునే పన్నీర్ మంచూరియా రెసిపీ అయితే నేను మీకు చెప్పేస్తాను. ముందుగా అయితే మనం ఫ్రెష్ గా తీసుకున్న పన్నీర్ని మంచిగా క్యూబ్ షేప్ లో కట్ చేసుకొని దీనిలో అయితే మనం 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, ఇంకా 2 స్పూన్ కార్న్ ఫ్లోర్ అనేది మనకు బయట దొరుకుతుంది, అది వేసుకోవాలి తెచ్చుకొని. అండ్ ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి క్రిస్పీ ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇలా వేసుకొని అన్ని మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ అయితే మనం వీటిని పక్కకు పెట్టుకోవాలన్నమాట. 10 to 15 మినిట్స్, అది మీ ఇష్టం. ఇప్పుడైతే మనం ఒక బాండి తీసుకొని అందులోకి మనకు కావాల్సినంత బాగా మునిగి తేలేటట్టు ఆయిల్ అయితే పోసుకోవాలి. అండ్ వీటిని అయితే మనం మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అండ్ మాకైతే ఇంత ఆయిల్ ఫుడ్ అంత ఇష్టం ఉండదు కాబట్టి మేమైతే వాటిని ఆ ఫ్రై చేసిన పీసెస్ని అయితే టిష్యూ పేపర్ మీద పెట్టాం. కొంచెం ఆయిల్ అనేది ఆ టిష్యూ అబ్జార్బ్ చేసుకొని కొంచెం మన తగ్గిద్దనే ఉద్దేశంతో. అండ్ అవి పక్కన అయితే పెట్టేసి ఇంకో నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసేసి అండ్ మేమైతే గార్లిక్ పీసెస్ కట్ చేసుకున్నాము. వెల్లుల్లి వేసాము, ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. అది వేసి ఒక చిల్లీ, ఇంకొక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాము. పెటల్స్ షేప్లో కట్ చేసాము, అట్లయితే కొంచెం బయట తిన్న ఫీల్ వస్తుంది అని చెప్పేసి అలా ఇంకా క్యాప్సికమ్ కూడా యాడ్ చేసాము. అలా ఇంకా మీరు కావాలంటే టొమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ టొమాటో యాడ్ చేసుకుంటే పులుపు ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. దాని బదులు యాక్చువల్గా సాసెస్ అనేవి యాడ్ చేస్తారు. బట్ మేము ఏ సాసెస్ యూస్ చేయలేదు, అవి అంత మంచిది కాదని చెప్పేసి ఓన్లీ టొమాటో కెచప్ యూస్ చేసాము. అండ్ ఇవి కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం కారం అయితే వేసుకోవాలి. అండ్ సాల్ట్ వేసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మనం స్టార్టింగ్లో మిక్స్ చేసుకునేటప్పుడు సాల్ట్ యూజ్ చేసాం కాబట్టి ఆ పన్నీర్ అనేది ఆ సాల్ట్ని పీలుస్తుంది. సో ఇక్కడ అవసరం లేదు. సో లాస్ట్గా ఫైనల్గా టొమాటో కెచప్ అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అయితే ఏం చేయాలో చెప్తా చూడండి. ముందుగానే మనం ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని వాటర్లో కలిపేసి సైడ్కి పెట్టుకోవాలి. ఆ మిక్చర్ని అయితే మనం ఇందులో పోసి మిక్స్ చేయాలి బాగా. ఇక్కడ వస్తున్న సౌండ్ చూడండి ఎంత బాగుందో. లైక్ ప్రొఫెషనల్ వంటలు చేసే వాళ్ళు చేస్తున్నప్పుడు, లైక్ బయట మనం చూస్తాం కదా మంచూరియా బండి మీద వాళ్ళు టక్ 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 చట్పట్ అనే సౌండ్స్, అవన్నీ వింటుంటే చాలా బాగుంటుంది. లైక్ మనం కూడా ప్రొఫెషనల్ ప్రో చెఫ్స్ లాగా ఆ ఫీల్ వస్తుంది అనమాట. మాకైతే అదే వచ్చింది. దానికంత కలపాల్సిన అవసరం లేదు, బట్ మేమే కొంచెం ఓవర్ యాక్షన్ కోసం అని చెప్పేసి ఆ చెఫ్ ఫీల్ కోసం అంత మిక్స్ చేస్తున్నాం. బయట మనం చూస్తాం కదా మంచూరియా ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళు ఎలా మిక్స్ చేస్తారు, ఆ ఓవర్ యాక్షన్ చేద్దామని చెప్పేసి నేను మాకైతే అట్లా కావాలని మిక్స్ చేస్తున్నాం. అండ్ కొంచెం థిక్గా అవుతున్నట్టు మీకు అనిపించినప్పుడు మనం సైడ్కి ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా క్యూబ్స్ అదే పీసెస్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు ఇంకా ప్రొఫెషనల్గా బాగా మిక్స్ చేయాలన్నమాట. అంటే ఎంత మిక్స్ చేస్తే అంత ఎక్కువ ఫ్లేవర్స్ దానికి పడతాయనే మైతం అనుకుంటుంది కదా. సో అది యాక్చువల్గా మైతే అని నేను అనుకుంటాను, బట్ అంత మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అంత ఓవర్ యాక్షన్ చేస్తాం కాబట్టి మనం ఆబ్వియస్గా మనం అప్పుడప్పుడు చేసేదే రేర్గా చేస్తాం కుకింగ్. సో అది చేసినప్పుడే అంత అందరికీ తెలియాలి కదా చుట్టుపక్కల మనం ఏదో చేస్తున్నామని. సో యూ హ్యావ్ టు కీప్ ఆన్ మిక్సింగ్ అనమాట. ఫైనల్గా ఇక సమయం లేదు మిత్రమా, తినే సమయం అయితే ఆసన్నమైనది. ఇక పక్కనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే మనం అలా వేసుకోవాలి, అలా పైన అలా గార్నిష్ చేసుకోవాలి, లైక్ ప్రొఫెషనల్ ప్రో చెఫ్ లాగా. ఇప్పుడైతే మళ్ళొకసారి ఇంకోసారి ఒక మిక్స్ ఇద్దాం. మిక్స్ ఇచ్చేసి టక్కా ప్లేట్స్ తెచ్చేసుకొని ఆలస్యం చేయకుండా మనం చేసుకున్న ఆ పన్నీర్ మంచూరియాని సంతృప్తితో హాయిగా చేద్దాం.